ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులం అనే విషయం మర్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ అరాచకాలకు అంతుపొంతు లేకుండా పోయింది. రాష్ట్రంలో వీరు చేస్తున్న దారుణాలు చూసిన ప్రజలు వీళ్ళ మన ఎమ్మెల్యేలు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో గుంటూరు రాజీవ్ గాంధీ నగర్లో శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. తాను ఎమ్మెల్యేని అనే విషయం మర్చిపోయిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ స్వయంగా వాటిని పగలగొట్టారు. ఇక కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే అయితే మరో అడుగు ముందుకేశారు. తప్పు చేశారంటూ పంచాయతీ పెట్టి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన 2 యువకులను కర్రలతో చితకబాదారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇదే తరహాలో అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్రమ కట్టడం పేరిట వైఎస్ఆర్సీపీ కొండూరు మండలం కంభంపాడులో ఎంపీపీ నాగలక్ష్మి భర్త నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేశారు. అధికారులు అడ్డు చెప్పినా వినకుండా బుల్డౌజర్ పొక్లెయిన్తో దగ్గరుండి మరీ కూల్చివేతకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.